వాట్ క్వశ్చన్స్ అదే? సో ఏదో ప్లాన్ చేశారు, ఇది నాకు సంబంధం లేదు అసలు, వాళ్ళే రాసిచ్చారు. సడన్గా మీకు 500 crores ఇచ్చి ఏం చేసినా పర్లేదంటే ఏం చేస్తారు? శేఖర్ అయితే సినిమాలు తీశాడు. శేఖర్ ఏం అవసరం లేదు, 500 ఉన్నా 5,000 ఉన్నా 50,000 వాడు సినిమా తీస్తాడు. ఎందుకు సునీల్ గారు ఎక్స్ట్రా బడ్జెట్ తీసుకోమంటే కూడా ఆయన తీసుకోరు, ఆయన కావాల్సిందే తీసుకుంటారు. ఆయన కూడా తీసుకుని ఏదైనా చేస్తాను మంచిగా, అంటే సినిమా మూవీస్. ఓకే, ఎందుకు వద్దు నాకు. బీ ఆనెస్ట్, చిన్నప్పుడు ఫాదర్ పాకెట్స్ నుండి కొట్టేసిన హైయెస్ట్ అమౌంట్ ఎంత? నేను ఇప్పుడు పతంగం కూడా 50 పైసలు అనుకుంటా, 50 పైసలు గుర్తులేదు. ఐ హావ్ టేకెన్ 2 రూపీ నోట్స్, 1 రూపీ నోట్ అలా. అప్పుడు వాళ్ళ పాకెట్లో కూడా అంతే ఉండే. మ్యాక్సిమం బిగ్ నోట్ యూస్ టు బి 10 రూపీస్. బిగ్ నోట్ వుడ్ బి 10 రూపీస్. దాంట్లో 2 రూపీస్, 2 పైసే, 3 పైసే, 2 పైసే, 1 పైసే ఉండే. 1 పైసే, 25 పైసే అట్లా. నా టైంలో బిగ్ నోట్స్ ఫర్ 500, జస్ట్ చెప్తున్నా మీకు. మీ 500 రూపీ నోట్స్ ఎక్కడైనా చిన్న లెక్క మారిందంటే. ఎప్పుడైనా ఒక 10 రూపాయలు ఉంటే బాగుండు అనే సిచ్యువేషన్ ఫేస్ చేశారా? 10 రూపాయలు అంటే బాగుండు. 100% ఫేస్ చేసి చాలాసార్లు ఎందుకు చేస్తున్నాం. స్కూల్లో కానీ కాలేజ్లో కానీ, కాలేజ్లో డెఫినెట్గా వాట్ ఎవర్ మనీ ఈస్ గివెన్ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ 1 డేలో అయిపోతుంది. తర్వాత అందరూ తింటున్నారు, తిరుగుతున్నారు, వెళ్తున్నారు అంటే అమ్మ ఆ రోజు సిగరెట్ ప్యాకెట్కో, రెడ్ విల్స్కో, దేనికో అవసరం ఉండదు. సంథింగ్ లైక్ దట్. మీరిద్దరూ ఒకరి నుండి ఇంకొకరు ఒక హ్యాబిట్ స్టీల్ చేయాలంటే ఏంటది? ఫ్రమ్ ఈచ్ అదర్ స్టీలింగ్ ఎ హ్యాబిట్. I'll steal is discipline in eating and like exercise and conscious, I mean health conscious ఉంటారు. నేను ఇట్లా చేయలేను కానీ చాలా అంటే ఐ యూస్ టు టెంప్ట్ ఉప్మా తినండి, ఇడ్లీ తినండి అంటే ఇలా చూస్తే నేను ఇట్లా అడుగుతుంటే ఇంక చేసా ఒకసారి తింటాను. కానీ ఆ టైంలో సాయంత్రం ఉప్మా ఏదో బాగుంటుంది. ఉప్మా యూనిట్ లో ఉప్మా చాలా బాగుంటుంది. ఐ యూస్ టు జస్ట్ చేశాను కానీ ఐ నో హీ యూస్ టు టెల్ మీ ఆల్ వాట్ హెల్త్ ఏం తినాలి, అందరికి లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ మీ. ఒకటి లైక్ బ్యాలెన్స్, మై కామ్. But I like his childlike innocence. So infectious. Right. అది చూస్తూ ఉంటే మేము మూడ్ బాగాలేకపోయినా ఆయన చూస్తే హ్యాపీ అయిపోతాం. ఎస్పెషలీ ఆన్ సెట్స్, యూనో, చైల్డ్-లైక్ ఇన్నోసెన్స్. అండ్ ది దూరం నుంచి చూస్తూ ఉండేవాడిని. హీస్ యూస్ టు బి జంపింగ్ లైక్ మంకీ వాచింగ్ ద మానిటర్. Right. Very rare to find. That intensity and that being there in the moment. ఆ మూమెంట్లో అక్కడ ఉండటము is very very difficult and I would like to steal that. I agree. డబ్బులు ఏమైనా చెట్లుగా కాస్తున్నాయా అని ఎలాంటి సిచ్యువేషన్స్లో అంటారు? నేను అనిపించుకున్నాను బాగా. అంత నేను అసలు జేబులో చేయబెట్టి తీసేవాడు అన్నాడు. సో మై ఫాదర్ యూస్ టు సే దట్. ఏంటన్నా అంటే సేమ్ వర్డ్ కాకపోయినా అలాంటి సెన్స్. Amani used to. She used to say to me, Amani అంటే my mother. She used to say, "Era ఏమన్నా డబ్బులు చెట్లు కాస్తున్నాయా, క్యాడ్బరీలు అన్ని తింటున్నావు." I remember that. In school, I would ask for a Cadbury chocolate every day. Okay. Yeah. And it's not in this, but I'm still curious. మీరు వాట్సాప్ వాడుతున్నారా? ఇంకా వాడట్లేదా? ఓకే. సో వాట్సాప్ ఏంటిది? శేఖర్ గారు వాట్సాప్ వాడరు, సోషల్ మీడియాలో ఉండరు. That is not there. WhatsApp is he doesn't use WhatsApp. Phone okay, but WhatsApp he doesn't. Actually నాకు కోసం నేను చేస్తున్నాను, ఎందుకంటే నాకు సిగ్నల్ ఇస్
Yeah, at home he uses WhatsApp call. యూ ఓన్లీ ఫస్ట్ డే చేసిన తర్వాత మాకు నాకు ఆ ఇప్పటిలో privilege వాట్సాప్ లేదు. చేయాలంటే వెనెవర్ ఐ కాల్ వాట్సాప్ స్టార్ట్ చేయాలి. మొన్న రాజమౌళి గారి క్వశ్చన్ అడిగితే నాకు ఎందుకంటే ఏదో మీటింగ్ అని చెప్తే నేను మెసేజ్ మీ లేకపోతే నాకు తెలియదు వాట్సాప్ కూడా నన్ను పెట్టాను అది గుర్తుంది ఆయనకి. బట్ లాట్స్ ఆఫ్ పీపుల్ డోంట్ యూజ్ వాట్సాప్ ఎందుకో. అంటే వాట్సాప్ కాకపోతే వేరే మెసెంజర్ ఏదో ఒకటి ఉంటుంది. శేఖర్ గారు అయితే SMS ఉంటుంది. ఓన్లీ ఎక్కువ phone ఎస్ఎంఎస్. అదే ఫోన్ వచ్చినప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అంతే అంతే. స్టక్ టు దట్. అండ్ ఈ వాట్సాప్ కొంచెం అంటే జస్ట్ బట్ ఇట్స్ బ్లెస్సింగ్ అని అనుకుంటున్నాను నేను, టు కీప్ దట్ డిసిప్లిన్. ఏదైనా ఉంటే కదరా. అంటే వీడియోస్ అన్ని ఓ మెసేజెస్ లో ఇది రావు. ఓన్లీ ఎస్ఎంఎస్ ఆయన, ఓన్లీ ఎస్ఎంఎస్. ఓల్డ్ స్కూల్ వాట్సాప్ లో వీడియోస్, పీడిఎఫ్, ఫోటోస్ ఏదైనా షేర్ Memes, చేసుకోవచ్చు కదా. games అన్ని షేర్ అన్ని పంపుతారు. ఏముండదు శేఖర్ గారితో. అందుకే నాకు మీమ్స్ అయితే తెలియదు. Yeah. మీకు ట్రెండింగ్ మనది ఇది అంటే ఎవరైనా చెప్తే ట్రెండింగ్ అంటారు చూడండి యాక్చువల్. That's the reason. But you go into YouTube and all of that, no? Necessary. నెసరీ ఉంటుంది. ఐ థింక్ చుట్టూ మీ గ్రూప్ మీ గ్యాంగ్ లో ఎవరైనా చెప్తే ఇది అంటే అప్పుడు చూస్తారు, ఇది బాగుందంటే అప్పుడు చూస్తారు. యా నేను చాలాసార్లు ఈ సినిమా చూసారా, ఈ సినిమా చూసానంటే లేదు చూడలేదంట. ఈ కీప్స్ ఈ డజంట్ వాచ్, యూ డోంట్. ఫిల్మ్ స్కూల్లో కూడా నేను అడిగాను మా ప్రొఫెసర్స్ ఐఎమ్ నాట్ వాచింగ్ ఫిల్మ్స్, ఈజ్ దట్ బ్యాడ్ అంటే ఫిల్మ్ స్కూల్లో. దెన్ ఈ సెడ్ నో నీకు సిగ్నేచర్ ఏదో వస్తుంది లేను అన్నాడు. సో అంటే అన్నాడు నాకు అది తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్. ఫిల్మ్ స్కూల్లో జనరల్లీ ఏంటంటే ఎనీబడి వాంట్స్ టు బికమ్ ఫిల్మ్ మేకర్. సో సినిమాలు చూడటం అనేది పార్ట్ ఆఫ్ కరిక్యులం కదా, హ్యాపీనెస్ రిలాక్సెస్. స్టూడెంట్స్ అందరూ ఓన్లీ సినిమాలు చూస్తూ ఉండేవారు. నైట్ ఒకటి చూసాను, డే ఒకటి చూసానంటే ఇట్స్ వర్క్. అవును. కానీ నేను చూసాను కదా అట్లా, నేను వర్క్ కొంచెం ప్రొడక్షన్లో ఉండేవాడు నేను వాళ్ళందరికీ. మీరు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ 4K గురించి మాట్లాడారు. నాకు మెసేజ్లు వస్తున్నాయి, ఏంటి ఉందా లేదా ఏంటి. యా ఫ్యాన్స్ అది పట్టుకుని శివ 4K అని పట్టుకుని ప్లే కార్డ్స్ అన్ని పట్టుకుని చూపిస్తుంటే అప్పుడు సద్యం మనం ఐఎమ్ చేస్తున్నాం కదా, వీఆర్ గెటింగ్ శివ కంప్లీట్లీ 4K ఆల్రెడీ అయిపోయింది, మాస్టరింగ్ అయిపోయింది, సౌండ్ కూడా రీమాస్టర్ చేస్తున్నాము కంప్లీట్గా. సో దిస్ ఇయర్ సో కన్ఫర్మ్ చేసేయచ్చు. శివ 4K విల్ రిలీజ్ అండ్ ఇట్ విల్ బీ అన్ ఎక్స్పీరియన్స్. ఐ విల్ ప్రామిస్ యూ దట్. అంటే నేను కొన్ని 1-2 రీల్స్ చూశాను రీమాస్టర్ చేసిన తర్వాత. సౌండ్ ఇట్స్ ఫెంటాస్టిక్. దే పుల్డ్ అవుట్. దట్ ఈస్ సౌండింగ్ ఆల్మోస్ట్ మనకు డాల్బీ 7.1 ఫీల్ వస్తుంది. మనం శివ ఒరిజినల్గా ఓన్లీ మోనోలో చూసి సింగిల్ ట్రాక్లో చూసే అంత ఇంప్రెస్ అయ్యాం. ఐ డోంట్ నో ఇఫ్ యూ డోంట్ నో హౌ, మా అందరికీ తెలుసు హౌ మచ్ పీపుల్ గాట్ ఇంప్రెస్డ్. నౌ వీఆర్ డూయింగ్ ఇన్ దిస్ ప్రాపర్ డాల్బీ అట్మాస్. డాల్బీ అట్మాస్లో వీఆర్ డూయింగ్ శివ అండ్ ఇమాజిన్ ద చైన్ సౌండ్. బికాస్ నేను సినిమా థియేటర్లో చూడలేదు. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. నా జనరేషన్ కూడా చాలామంది శివ గురించి తెలుసు, ఆన్లైన్ ఎక్కడో చూసారు, బట్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అదే చేస్తున్నాము డెఫినెట్గా. బట్ ఆ విజువల్ కూడా కొంచెం ఆ వింటేజ్ ఫీల్ పోకుండా రైట్ వీఆర్ ట్రైంగ్ టు కీప్ దట్ ఫీల్ ఓన్లీ. వీఆర్ నాట్ ట్రైంగ్ టు మేక్ ఇట్ టూ కలర్ఫుల్ అండ్ నో సార్. హౌ ఇళయరాజా అంటే అది మా సౌండ్ ట్రాక్ విత్ డాల్బీ అంటే ఓన్లీ డాల్బీ నాయిస్ కాదు, జస్ట్ ఈజ్ లైక్ సైలెన్స్లో ఉంటుంది. శివ ఇస్ ద బ్యూటీ సైలెన్స్. ఢంగ్ అని వస్తే అది వేరే ఉంటుంది.